కృష్ణుని జననం కథ. ప్రాచీన మథురా నగరంలో కంసుడు భయానకంగా పరిపాలన చేస్తున్నాడు. అతను బలవంతుడు, అనేక మంది అతనికి భయపడి అతని పాలనలో ఎవ్వరూ అతనికి ఎదురు నిలవలేదు. అతని చెల్లెలు దేవకి అతనికి చాలా ప్రియమైనది. దేవకి వైవాహిక వేడుకలో ప్రేమతో చెల్లెలిని దేవకిని వసుదేవునితో తన రాజరథంలో మథురా వీధుల గుండా తీసుకువెళ్తున్నాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా ఒక దివ్యమైన స్వరం ఆకాశం నుండి మారుమ్రోగింది. అది ఒక శాపాన్ని తెలియజేస్తూ దేవకీకి జన్మించిన 8వ సంతానం అతని మరణానికి కారణమవుతుందని కంసును హెచ్చరించింది. భయంతో చలించిపోయిన కంసు తన చెల్లెలుపై ప్రేమను పక్కన పెట్టి శాపం నెరవేరకుండా చేయాలనే క్రూరతలో మునిగిపోయాడు. అతని భవిష్యత్తును దేవకీ బిడ్డ నిర్దేశించకుండా ఉండేందుకు అతను నిర్ణయం తీసుకున్నాడు. ఆ వెంటనే దేవకీ మరియు వసుదేవులను జైలులో బంధించాలని ఆదేశించాడు. దేవకీ ప్రసవించిన ప్రతి సంతానాన్ని హత్య చేయాలని సంకల్పించాడు. ఏళ్ల తరబడి చీకటి, భీకర జైలులో వారు బంధించబడి ఉండిపోయారు. దేవకీ కడుపులో పుట్టిన ప్రతి బిడ్డను కంసుడు తీసుకుపోయి చంపుతుండగా ఆమె తన బాధను తట్టుకోలేక కన్నీరు పెట్టుకుంటుంది. ఈ బాధ వసుదేవుని మనసును కూడా దెబ్బతీసింది. కాని అతని ధైర్యం మాత్రం అస్థిరం కాలేదు. ఈ కష్టం మరింత తీవ్రంగా మారింది. ఎందుకంటే ప్రతి బిడ్డను కంసుడు క్రూరంగా సంహరిస్తూ ఉండగా అతని హృదయం ఆ శాపం భయం కారణంగా మృదువుగా కాలేదు. దేవకీ 8వ సంతానాన్ని పుట్టించబోయినప్పుడు ఆమె మరియు వసుదేవుడు దైవ ఆశ్రయం కోసం ప్రార్థించారు. ఆ ప్రార్థనలు మాయాదృశ్యంగా సాకారమయ్యాయి. విష్ణువు ఒక ప్రకాశవంతమైన రూపంలో ప్రత్యక్షమై వారి ముందు భరోసా కల్పించారు. చీకటి జైలు ప్రకాశవంతంగా వెలిగిపోగా వారి హృదయాలలో ఆశ నిండింది. మధ్యరాత్రి దేవకీ ఒక అందమైన బిడ్డకు జన్మనిచ్చింది. ఆ బిడ్డకు కృష్ణుడు అనే పేరు పెట్టారు. అతను దివ్య కాంతితో మెరిసిపోతూ ఉన్నాడు. చుట్టూ అద్భుతాలు చోటు చేసుకున్నాయి. జైలు తలుపులు స్వతహాగా తెరుచుకున్నాయి. రక్షకులు చెరిగిన నిద్రలో మునిగిపోయారు. వసుదేవుడు కృష్ణుడిని సున్నితంగా బుట్టలో పెట్టుకుని అతన్ని కాపాడుకోవడానికి సిద్ధమయ్యాడు. కృష్ణుడిని తీసుకుని వసుదేవుడు యమునా నదిని దాటడానికి బయలుదేరాడు. నది అలజడిగా ఉండగా మరొక అద్భుతం చోటు చేసుకుంది. నాగుశేషుడు వారిపైన తన కప్పును విస్తరించి కృష్ణుడికి రక్షణను అందించాడు. నది ప్రశాంతంగా మారింది. చంద్రకాంతిలో గమ్యాన్ని సూచిస్తూ వసుదేవునికి మార్గాన్ని చూపింది. గోకుల గ్రామంలో నందుడు మరియు అతని భార్య యశోద ప్రశాంతంగా నిద్రలో ఉన్నారు. శబ్దం చేయకుండా వసుదేవుడు కృష్ణుడిని యశోద పక్కన ఉంచి ఆమెకు పుట్టిన ఆడపిల్లను తిరిగి మథురకు తీసుకెళ్లాడు. తిరిగి జైలులో చేరిన వెంటనే తలుపులు మూసుకుపోయాయి. రక్షకులు మళ్లీ మేల్కొన్నారు. దైవలీల గురించి వారికి ఏమాత్రం తెలీదు. కృష్ణుడు గోకులలో పెరిగి ప్రజలకు ఆనందాన్ని మరియు ఆశ్చర్యాన్ని తీసుకువచ్చాడు. చిన్న కృష్ణుడు తన అందం మరియు అమాయకత్వంతో ప్రజలకు ఆనందం కలిగించాడు. గ్రామస్థులు అతనిని చూసి ఆనందంలో మునిగిపోయారు. అతను చిన్న వయస్సులోనే గోకుల ప్రజలకు రక్షకుడిగా మారి ప్రతి అడుగులో దివ్యమైన చింతనతో నడుస్తున్నట్లు అనిపించింది. ఇలా కృష్ణుని ప్రయాణం ప్రారంభమైంది. దైవశక్తి అతన్ని రక్షిస్తూ గోకుల ప్రజల ప్రేమలో పూజించబడుతూ ఆయన ప్రయాణం కొనసాగింది.